హలో ఆల్, వెల్కమ్ టు విఆర్కే థాట్స్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏపీ టెట్ ఎగ్జామ్ రాయబోయే అభ్యర్థులకి ప్రీవియస్ టెట్ పేపర్ యొక్క మ్యాథ్స్ అనాలిసిస్ చూద్దాం. సో ఈ వీడియో ముందు లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇది ఉపయోగపడుతుంది. సో అదేవిధంగా వీడియో చూస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇది ఆల్రెడీ ఫిబ్రవరి టైంలో 2024 టైంలో జరిగిన టెట్ ఎగ్జామ్ యొక్క మ్యాథ్స్ అనాలిసిస్ చూద్దాం. 91 question. 5 students of a class collected 110 each for the Prime Minister Relief Fund. The money they collected together is 5 into 110. Simple answer 550. 1 billion is equal to 1 million అంటే 10 లక్షలు, 1 billion అంటే 100 కోట్లు కాబట్టి, సో 100 కోట్లు అంటే 100 into 100 10,000 lakhs కాబట్టి దీన్ని మిలియన్స్లోకి మార్చుకుంటే 10,000 lakhs కాస్త 1000 millions కాబట్టి ఆప్షన్ సెకండ్ is the correct answer. One of the 2-digit number is 3 times of the other digit. ఫస్ట్ ఇలాంటివి చూడంగానే మీరు కింద ఇచ్చిన ఆప్షన్స్లో అసలు మిగతాది ఏం చదవద్దు. కింద ఇచ్చిన ఆప్షన్స్లో ఏ నెంబర్కి అయితే ఒక అంకె మిగతా దానితో 3 రెట్లు ఉంటుందో అది ఆన్సర్ పెట్టేయచ్చు. సో ఆప్షన్ 1 is the కరెక్ట్ ఆన్సర్. 2 3 6. ఇక మిగతా ఏ ఆప్షన్లో కూడా మీకు వన్ ఆఫ్ ద డిజిట్ ఆఫ్ ద నెంబర్ ఈజ్ 3 times ద అదర్ డిజిట్ అనేది ఎక్కడ కూడా సాటిస్ఫై అవ్వదు. సో అది షార్ట్ కట్, వెంటనే పెట్టేయచ్చు. సొల్యూషన్ ఆఫ్ 15 times y minus 4 minus 2 times y minus 9 plus 5 times y plus 6 is equal to 0 అంటే సింపుల్గా అన్నీ ఎక్స్పాండ్ చేసుకొని సాల్వ్ చేసుకుంటే y వాల్యూ వస్తుంది. సో 95 ద క్యూబ్ రూట్ ఆఫ్ 11592. షార్ట్ కట్ చూడండి ఒకసారి. సో అక్కడ ఆప్షన్స్ చూస్తే గమనిస్తే జాగ్రత్తగా మనకి 30కి దగ్గరలో ఒకటి, 50కి దగ్గరలో ఒకటి, 60కి దగ్గరలో ఒకటి ఇచ్చాడు. సో 50 అనుకొని మనం చూద్దాం. 50 ఎంత? 2500. సో 2500 into 50 అంటే 1,25,000. ఇచ్చిందేమో 1,10,592. కాబట్టి 58 76 కాదు. ఇంకా మిగిలింది ఏంటి? 48 28. 28 అంటే చాలా తక్కువ కాబట్టి మనకి ఆన్సర్ 48. సో షార్ట్ కట్ చూడంగానే చెప్పేయచ్చు. సో 96. ఇన్ ఏ ఫార్మ్ హౌస్ దెర్ ఆర్ 200 buffaloes and 250 cows. ద రేషియో ఆఫ్ buffaloes and cows is 200/250. రేషియో అంటే క్వాంటిటీ 1/క్వాంటిటీ 2. 200 to 250 రేషియో ఎంత? 4:5. ఎంత? 4:5. 450 is 200, 550 is 250. 50 పోతే 4/5. కన్వర్ట్ 7/8 into percentage. 7/8 అంటే 8 వంతుల్లో 7 వంతులు ఎంత పర్సంటేజ్ అని. 8 వంతుల్లో ఒక్క వంతు ఎంత పర్సంటేజ్? 12.5. అట్లా అయితేనే కదా మనకి 12 8 96, 6 8 4 100 పూర్తయ్యేది. కాబట్టి 7 12 84, 7 అర్ధలు 3.5 87.5. సో ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. లేదా మీరు 7/8 into 100 వేసుకున్నా వస్తుంది. సో డివైడ్ చేసుకుంటూ వచ్చేస్తుంది. 98. ది కాస్ట్ ఆఫ్ ఏ ఫ్రాక్ ఇన్ ఏ షాప్ వాజ్ 750. ద సేల్స్ ట్యాక్స్ ఛార్జ్డ్ వాజ్ 10%. దెన్ ద బిల్ అమౌంట్ ఈస్ 750కి 10% ఎంత? 75. సో 750కి 75 కూడితే సరిపోతుంది. 825 బిల్ అమౌంట్, ట్యాక్స్ 10% కాబట్టి. ద పాపులేషన్ ఆఫ్ ఏ సిటీ డిక్రీజ్డ్ ఫ్రమ్ 25,000 to 24,500. ఎంత తగ్గింది? 500 తగ్గింది. దెన్ ద పర్సంటేజ్ డిక్రీజ్డ్ ఈజ్ దేనికి తగ్గింది? 500 25,000కి తగ్గింది. 25,000కి 500 తగ్గింది అంటే 25,000లో 10% ఎంత? 2,500. 1% ఎంత? 250. 5% 500 తగ్గడం అంటే 2% తగ్గడమే కదా. 1% 250 అయినప్పుడు. సో ఇక్కడ 98% ఉంది, 2% తగ్గిపోయింది. 100. ద వాల్యూ ఆఫ్ 16/5 minus 7/5. సో డినామినేటర్ సేమ్ కాబట్టి లైక్ ఫ్రాక్షన్స్. డైరెక్ట్గా న్యూమరేటర్స్ని తీసేయడమే. 16లోంచి 7 తీసేస్తే 9. సో 9/5. కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 3. ది మార్క్స్ అబ్టైన్డ్ బై ఎ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఇన్ సైన్స్ టెస్ట్ ఆర్ 75, 81, 95, 56, 48, 39, 85, 90, 76 and 85. ద మీన్ మార్క్స్ అబ్టైన్డ్ బై ద గ్రూప్ ఈజ్ అన్నిటినీ సమ్అప్ చేసేసి ఎన్ని శాంపిల్స్ అయితే ఇచ్చారో దాంతో డివైడ్ చేస్తే మెయిన్ మార్క్స్ అనేది వస్తుంది. 1 or 2 లెన్స్ ప్లస్ 2 బ్రెడ్స్. 2 లెన్స్ ప్లస్ 2 బ్రెడ్స్ అంటే
ఇక్కడ మనకి పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎందుకంటే ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటేనేమో లెంత్ ఇంటూ లెంత్, రెండు పెరిమీటర్ ఆఫ్ ట్రయాంగిల్ అంటేనేమో 3 sides లెంత్స్ కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 1. ఏ పాలిగన్ విత్ 5 sides ఈజ్ కాల్డ్. 5 sides అంటే పెంటాగన్ అందరికి తెలుసు, 6 sides అంటే హెక్సాగన్, అదే 3 sides అంటే ట్రయాంగిల్, 4 sides అయితే క్వాడ్రిలేటరల్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ 3D షేప్. 3D షేప్ అంటే మనకు తెలుసు లెంత్ బ్రెడ్త్ హైట్ కూడా ఉండాలి కాబట్టి, సో ఆప్షన్ 1 కోన్ ఐస్ క్రీమ్ ఈజ్ 3D షేప్, ఆప్షన్ 2 డైస్ ఈజ్ 3D షేప్, ఆప్షన్ 3 పేపర్ ఈజ్ 2D, ఓన్లీ లెంత్ బ్రెడ్త్ మాత్రమే ఉంటుంది కాబట్టి పేపర్ 2D షేప్. ద పెయిర్ ఆఫ్ యాంగిల్స్ విచ్ ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్. కాంప్లిమెంటరీ అంటే రెండు యాంగిల్స్ని కలిపితే మనకు 90 degrees రావాలి. మొదటిదేమో 98 వస్తుంది, రెండోది 90 వస్తుంది, మూడోది 110 వస్తుంది, నాలుగోదేమో 100 degrees వస్తుంది కాబట్టి సో రెండో ఆప్షన్ కరెక్ట్. ద ఫార్ములా ఆఫ్ వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబ్ అంటే, క్యూబ్ అంటే ఈ 3D ఆబ్జెక్ట్, సో స్క్వేర్ లాగే ఉంటుంది కానీ 6 faces కలిగి ఉంటుంది. ఏ ఇంటూ ఏ క్యూబ్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ద ప్రొడక్ట్ ఆఫ్ ఏ స్క్వేర్ ఇంటూ 2a^22 ఇంటూ 4a^26 అంటే a^2 ఇంటూ 2a^22 అంటే అక్కడికే మనకి 2 ఇంటూ a^24 ఇంటూ 4a^26 అంటే 2 ఇంటూ 4 8, a^26 a^24 రెండు కలిపితే a^m ఇంటూ a^n ఈజ్ ఈక్వల్ టు a^m+n కాబట్టి 8a^50 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ది వాల్యూ ఆఫ్ 5pq ఇంటూ p² - q² డివైడెడ్ బై 2p ఇంటూ p + q. p² - q²ని p + q ఇంటూ p - q అని రాస్తే, సో ఇక్కడ p + qకి p + qకి పోతుంది, ఇక మిగిలేది 5/2, pకి pకి పోతే 5/2 q ఇంటూ p - q ఈజ్ ద ఆన్సర్. సో 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో 109 ఎక్స్ప్రెస్ 3 ఇంటూ 10⁻⁻5 ఇన్ యూజ్ఫుల్ ఫామ్. సో సాధారణ రూపంలో కనుక మారిస్తే ఇప్పుడు 3 ఇంటూ 10⁻⁻1 ఉందనుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. 3 ఇంటూ 10⁻⁻1 ఉంటే 0.3తో సమానం. సో 3 ఇంటూ 10⁻⁻5 అంటే 0.3 మధ్యలో 4 సున్నాలు ఉండాలి. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇన్ ద ఈక్వేషన్ 2x² + x - a = 5, if x is equal to 0, then the value of a. x 0 అయితే ఫస్ట్ 2 times 0, -a is equal to 5, a is equal to -5, a is equal to -5. కన్వర్ట్ 100 liters into milliliters. 1 లీటర్కి 1000 milliliters కాబట్టి 100 into 1000, సో 100,000 అనమాట, అంటే 1 lakh. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్ అంటున్నాడు. సో ఏదైతే 4తో డివిజిబుల్ కాదో అది లీప్ ఇయర్ కాదు. సో ఆప్షన్ 3 4తో డివిజిబుల్ కాదు. సో రిమైండర్ 2 వస్తుంది ఆప్షన్ 2, మిగతా అన్ని కూడా 4తో డివిజిబుల్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 130. ద హైట్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ హూస్ వాల్యూమ్ ఈజ్ 625 cm³ అండ్ బేస్ ఏరియా ఈజ్. బేస్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఆల్రెడీ బేస్ ఏరియా అంటే క్యూబాయిడ్కి బేస్ ఏరియా అంటే రెక్టాంగులర్ షేప్లో ఉంటుంది కాబట్టి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఆల్రెడీ 25 cm² ఇచ్చాడు. లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ ఏమో వాల్యూమ్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ కాబట్టి, సో ఈ 25 into x ఈజ్ ఈక్వల్ టు 625 cm³. సో x అంటే హైట్, ఇక్కడ x ఈజ్ ఈక్వల్ టు 625/25 విచ్ ఈజ్ అగైన్ 25 centimeters. హైట్ 25 centimeters అనమాట. ద ఏరియా ఆఫ్ ద సర్కిల్ హూస్ డయామీటర్ ఇస్ 28 centimeters అంటే 28 centimeters డయామీటర్ అంటే రేడియస్ దాంట్లో సగం ఉండాలి, డయామీటర్ బై 2 రేడియస్ కాబట్టి, సో 14 centimeters రేడియస్ ఉండాలి. మనకు తెలుసు ఏరియా ఆఫ్ ద సర్కిల్ πr², π అంటే 22/7 ఇంటూ 14 into 14, ఇక్కడ 14 14లో 7 times పోతుంది, 14 7s 98 ఇంటూ 98 into 22, 98 into 22 ఏదైతే మనకి దాదాపుగా 98 into 22 అంటే మనకి ఏరియా అనేది వస్తుంది. సో ఇది మనకి మ్యాథ్స్ కంటెంట్. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని అయితే అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. అదేవిధంగా వీడియోని చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.